ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో లేరా? నీ భార్యకు తెలియకుండా నీవు పాపాన్ని దాచిపెట్టావు, నీ భర్తకు తెలియకుండా నీ పాపాన్ని దాచిపెట్టావు, నీ తల్లిదండ్రులకు తెలియకుండా మీరు పాపాలను దాచిపెట్టారు, మీకు మీ పిల్లలకు తెలియకుండా మీ పాపాలను దాచిపెట్టారు. దేవుడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఎవరైతే మీ పాపములను ఒకరికి తెలియకుండా దాచిపెట్టారో ఆ దాచిపెట్టినటువంటి దాన్ని బట్టి బైబిల్ సెలవిస్తుంది, ఒక్కరోజు నీ పాపము నిన్ను పట్టుకొనును. ఆ రోజును తల దించుకొని ఏడ్చడం కన్నా ఈ రోజే ఏడిస్తే దేవుడు క్షమిస్తాడు. నీ తప్పులను ఒప్పుకొని ఎన్ని రోజులు అవుతుంది? నువ్వు చేసినటువంటి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ పొందుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినటువంటి రోజు, ఆ గడియ నీ జీవితంలో ఉందా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి మానవుడు పాపము చేశాడు కాబట్టి పాపము చేసిన ప్రతి ఒక్కడిని ఆ పాపము నుంచి క్షమించగలిగినటువంటి దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఆయన కాకుండా వేరే ఎక్కడ కూడా నీ పాపము క్షమించబడదు. నీ పాపములను క్షమించే దేవుడు లేడు. మనిషికి ప్రార్థన అవసరం అంటే అవసరమే. ఏదైనా తోటలో ఉన్నప్పుడు ప్రార్థన అవసరం లేదేమో, కానీ మనిషి ఎప్పుడైతే పాపము చేశాడో, పాపము చేయగా దేవుడు అన్నాడు, నువ్వు పాపము చేసావు కాబట్టి ఆ పాపము నుంచి బయటికి రావాలి అంటే ప్రార్థన ద్వారా నేను ప్రారంభించాను. క్రీస్తు నామమున మీకు అందరు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా బాగుండారు అని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క ఉపవాస కూడికలు చేరి వచ్చిన మీకందరికీ యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరు ఎల్లప్పుడూ కూడా బాగుండాలని నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఈరోజు ఒక విశేషమైనటువంటి సందేశము ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఏమిటి అంటే, ఈరోజు మనము ఉపవాసము ద్వారా దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుని సన్నిధిలో ఆయన వాక్యాలను వినడానికి మీరు వచ్చారు కాబట్టి మీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే నేను ఎక్కడ వాక్యం చెప్పినా అక్కడ ఉన్నటువంటి వారిని అడిగేది ఏంటంటే, మీరు ఇంట్లో ప్రార్థన చేసుకొని వచ్చారా? నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుడు నాతో ఈరోజు ఏ వాక్యము ద్వారా నాతో మాట్లాడతాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను ధైర్యపరుస్తాడు, నన్ను తన కొరకు నిలబెట్టుకునే విధంగా ఆయన నాతో మాట్లాడతాడు అని మీరు మీ ఇంట్లో ప్రార్థన చేసి రావాలి. అయితే ప్రశ్న, ఎంతమంది మీరు ప్రార్థన చేసి వచ్చారు ఈ సమయంలో? ఎంతమంది చేశారా? ఓకే, చూద్దామా. ఈరోజు కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతమంది ప్రార్థన చేయరు. వాళ్ళు ఎందుకు ప్రార్థన చేయరంటే కారణాలు చాలా చెప్పొచ్చు, కానీ ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అంటే, లేదా ఎందుకు ప్రార్థన చేయరు అంటే, ఈ రెండిటికి వ్యత్యాసము చాలా మందికి తెలియదు. ఈరోజు మీరు తెలుసుకోవాలి. అందులో ఒక వచనాన్ని చూసి మనము ముందుకెళ్లే ప్రయత్నము చేద్దాం. కీర్తనలు 82వ కీర్తన 6వ వచనము ఒక్కసారి చూడండి. 82వ కీర్తన 6వ వచనము ఏమని రాయబడిందంటే, మీరు దైవములనియు మీరు అందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఏమంటుంది ఇక్కడ దేవుని వాక్యము? మీరు దైవములనియు మీరు అందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మరి దైవాలు ఎక్కడైనా ప్రార్థన చేస్తాయా? అర్థమైందా నా పాయింట్, నా ప్రశ్న? అర్థమవుతుందా?
దైవములు ఎక్కడైనా ప్రార్థన చేస్తాయా? ప్రార్థన చేయవు. మరి మీరు దైవములు సర్వోన్నతుని కుమారులు, సర్వోన్నతుని కుమారులు కాబట్టి దేవుని కుమారులు, మీరు దైవములు అయినట్లయితే మీరు ప్రార్థన చేయకూడదు. దాని అర్థము అంతే కదండి. చాలా మంది ఈ వచనాలను చూపించి మనము దైవములు, మనము దేవునితో సమానము, యేసుక్రీస్తుతో సమానము, ప్రార్థన చేయవలసినటువంటి అవసరత మనకు లేదు అని తప్పుగా బోధించే వాళ్ళు ఈరోజు కొన్ని సంఘాలలో మీరు చూడొచ్చు. ఈ వాక్యాన్ని చూపించి మీరు ప్రార్థన చేయవలసినటువంటి అవసరత లేదు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే వాక్యం ఏమంటది? దేవుడు ఏమంటాడు? ఇది కదా మనకు కావలసినది. మరి ఇక్కడ ఏం చూస్తున్నాము అంటే, మీరు దైవములనియు మీరు అందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను కాబట్టి ప్రార్థన చెయ్యొద్దు అని అక్కడ రాయబడలేదు కదా. అర్థమైందా? అంటే నిజమే, ఎప్పుడు మనము దైవములు ఎప్పుడు అంటే ఆది కాండాన్ని మీరు చూస్తే ఆదాము గారు ఏదెను తోటలో ఉన్నటువంటి సమయంలో మీరు దైవాలు. అర్థమైందా పాయింట్? ఆ ఏదెను తోటలో ఉన్నటువంటి సమయంలో, ఆ ఏదెను తోటలో ఉన్నటువంటి సందర్భం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఉన్నట్టయితే మీరు దైవములు, మీకు ప్రార్థన అవసరత లేదు, ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉండేది కాదు. ఎందుకని అంటే ఆదము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నటువంటి సమయంలో వారు ఎప్పుడైనా దేవునికి ప్రార్థన చేశారా? చెప్పాలి, చేశారా? మరొకసారి, ఆదము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఎప్పుడైనా దేవునికి ప్రార్థన చేశారా? ప్రార్థన చెయ్యలేదు. అలా ప్రార్థన చేయలేదు కాబట్టి దైవములు అంటే దేవునికి ఈక్వల్ గా ఉన్నటువంటి సమయంలో, దాని అర్థము పాపము లేనటువంటి సమయంలో ప్రార్థన అవసరము లేదు. మరొకసారి ఏమిటి అంటే చూసే ప్రయత్నము చేద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనము. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనము. ఒకసారి చూస్తారా అక్కడ ఏం రాయబడి ఉందో? ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనం ఏం రాయబడి ఉంది? నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. కంటిన్యూ. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు ఏం చేశాడంటే ఒక ఆజ్ఞ పెట్టాడు. మంచిని చెడును తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. మనకు వాక్యం సెలవిస్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎప్పుడైతే ఆ పండును తిన్నాడో అప్పుడు పాపము ఎవరిలో ప్రవేశించింది? మనిషిలో ప్రవేశించింది. పాపము ఎవరిలో ప్రవేశించింది? ఆదము అవ్వలో ప్రవేశించింది. పాపము ఎవరిలో ప్రవేశించింది? ప్రతి మానవుడిలో ప్రవేశించింది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా, ఆ వ్యక్తి ఏ కులానికి సంబంధించినటువంటి వాడైనా, ఏ మతానికి సంబంధించినటువంటి వాడైనా, ఏ వర్గానికి సంబంధించినటువంటి వాడైనా, ధనికుడైనా పేదవుడైనా నిరుపేదైనా, శ్రీమంతుడిగా ఉన్నా లేదా ఏమి లేనటువంటి స్థితిలో ఉన్నా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఎప్పుడు దేవుని మాటను తిరస్కరించాడో, దేవుని ఆజ్ఞను తిరస్కరించాడో అప్పుడు పాపిగా అయిపోయాడని దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడదు గాని, ఆదము అవ్వలు ఏదైనా తోటలో ప్రార్థించినట్లుగా మనకు కనబడదు గాని, ఎప్పుడు మానవునికి ప్రార్థన అవసరత వచ్చింది అంటే, మానవుడు ప్రార్థన చెయ్యాలి అని ఎప్పుడు దేవుని సంకల్పంలో నిర్ణయం వచ్చింది అంటే, ఎప్పుడు మనిషి పాపము చేశాడో దేవుడిని కోల్పోయాడు. ఎప్పుడు మనిషి పాపము చేశాడో దేవుని సన్నిధిని కోల్పోయాడు. ఎప్పుడు మనిషి పాపము చేశాడో దేవుణ్ణి చూసేటువంటి ఆ దృశ్యాన్ని కోల్పోయాడు. అంతకుముందు ప్రార్థన అవసరము లేదంటే బహుశా అవసరము లేదేమో. ఎందుకు అవసరము లేదు అంటే, అది ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనము. అక్కడ ఏం రాయబడి ఉంది? చల్లని పూటను ఆదమును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఏమని రాయబడింది అక్కడ? చల్లపూటను ఆదమును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. వాళ్ళు నేరుగా దేవునితో మాట్లాడేవాళ్ళు. ఎవరు? ఆదాము అవ్వలు నేరుగా దేవునితో మాట్లాడేవాళ్ళు. దేవుడే వాళ్ళ మధ్యకు వచ్చేవాడు. వాళ్ళ మధ్యకు వచ్చి సంచారము అంటే అక్కడ వాళ్ళ మధ్య తిరిగేవాడు అని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ ఏదైనా తోటలో దేవుడు ఉన్నాడు. ఆ ఏదైనా తోటలో వాళ్ళు ప్రార్థన చేయలేదు కానీ దేవుడే వాళ్ళతో సంచరిస్తున్నాడు. దేవుడే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు దేవుని స్వరాన్ని వాళ్ళు వింటున్నారు. వీళ్ళు కూడా దేవునితో మాట్లాడుతున్నారు. అలాంటి సన్నివేశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ఎప్పుడు దేవుడు చెప్పాడు, ఏమి చెప్పాడు? ఈ వృక్ష ఫలములను, మంచి చెడును తెలిపే వృక్ష ఫలమును మీరు తినకూడదు, తిన్నట్లయితే మీరు చస్తారు అని దేవుడు చెప్పాడా లేదా? చెప్పాడు. ఎప్పుడైతే ఆ వృక్ష ఫలములను వాళ్ళు తిన్నారో మనిషికి ఏమొచ్చింది? మరణము వచ్చింది. మరి మనిషికి మరణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, దేవుని ఆజ్ఞను తిరస్కరించడం వల్ల, దేవుని ఆజ్ఞను వాళ్ళు ఆ ఆజ్ఞకు విధేయత చూపించలేదు కాబట్టి ఏమొచ్చింది? మరణము వచ్చింది. అంతకుముందు మరణాలు లేవా అంటే లేవు అని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఎప్పుడు అంతకుముందు అంటే ఆ ఏదైనా తోటలో మరణము లేదు, ఆ ఏదైనా తోటలో పాపము లేదు. మరి ఎప్పుడు పాపము? దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి పండును తిన్నప్పుడు పాపము ప్రవేశించింది. దేవుడు తినవద్దు అని చెప్పి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి పాపము వాళ్ళలో చొరబడింది. ఈరోజు ఈ మాటలను వింటున్నటువంటి సహోదరుడా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనము దైవములు కాబట్టి ప్రార్థన చేయకూడదంటే, ఏదైనా తోటలో ఉన్నటువంటి సమయంలో మీరు దైవములేమో గాని ఎప్పుడైతే పాపము మీలో ప్రవేశించిందో మీరు దైవములు కాదు కానీ మీరు దయ్యాలుగా తయారయ్యారు. అర్థమైందా? ఎలా తయారయ్యారంట? దయ్యాలుగా తయారయ్యారు. దేనివల్ల? పాపము వల్ల. మీరు ఎలా చెప్పగలరండి మేము దయ్యాలను? ఎలా చెప్పగలరు అంటే, నువ్వు ప్రతిరోజు గొడవలు పడుతున్నావు చూడు, నీ అత్త దగ్గర, మామ దగ్గర, నీ భర్త దగ్గర, నీ పిల్లల దగ్గర, నువ్వు పని చేసే చోట గొడవలు పడుతున్నావు చూడు, అది తెలుస్తుంది మనకు. మీరు దయ్యాలు కాదు, మీరు దైవములు కాదు, మీరు దయ్యాలు. మీరు మనుషులా? మరి ఎవరు? సాతానుకు సంబంధించినటువంటి ఆ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. అంటే ఇక్కడ ఏం మనం చూస్తున్నాము అంటే, మీరు దైవములుగా ఉన్నటువంటి సమయంలో ప్రార్థన చేయొచ్చా చేయకూడదా అనేది మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే మనిషి పాపము చేశాడో, ఎప్పుడైతే మనిషిలో పాపము ప్రవేశించిందో, దేవుడు ఆయన ఉన్నటువంటి స్థానాన్ని కోల్పోయాడు మానవుడు. ఆయన సన్నిధిని కోల్పోయాడు మానవుడు. ఆయన మాటను కోల్పోయాడు మానవుడు. దేవునికి దూరం అయిపోయాడు. ఎప్పుడు?
పాపము వచ్చినప్పుడు, మళ్ళా దేవునికి దగ్గర కావాలి అంటే, మళ్ళా దేవుని దగ్గరకు రావాలి అంటే ఏముండాలి? ప్రార్థన అనేది ఉండాలి. అర్థమైందా? మళ్ళీ నువ్వు దేవునికి దూరం అయిపోయావు కాబట్టి, దేవుని సన్నిధికి దూరం అయిపోయావు కాబట్టి, ఆయన పరిశుద్ధతకు దూరం అయిపోయావు కాబట్టి, దూరం అయిపోయినటువంటి మానవుడు మళ్ళా దగ్గరకు రావాలి అంటే ఏముండాలి? ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన అనేది ఉండాలి. మరి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తులు మన మధ్య ఎంతమంది ఉన్నారు? ఇంకా అదే భ్రమలో ఉన్నావా? అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు పాపివి, నేను పాపిని, మనము పాపులము అని చెప్పేస్తాయి. ఎవరు సెలవిస్తున్నారు? దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే తప్పిపోయినటువంటి మనిషి, పాపంలో పడిపోయినటువంటి మనిషికి ప్రార్థన అవసరం కాబట్టి ఆ ప్రార్థనను ఎవరు ప్రారంభించారో తెలుసా? మొట్టమొదటిగా చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనము. మనిషికి ప్రార్థన అనేది ఎవరు ప్రారంభించారు? ఒక మానవుడు ప్రారంభించాడు. ఆ మానవుడు, ఆ వ్యక్తి గురించి మనం చూద్దాం రండి. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనము. 26వ వచనము ఏమని రాయబడింది అక్కడ? మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి యోనాషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైంది. ఎప్పుడు ప్రార్థన ప్రారంభమైంది? మనిషి దేవుని నుంచి దూరం అయిపోయాడో, మనిషి దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయాడో, మళ్ళా దేవునికి, ఆయన సన్నిధికి దగ్గరగా తీసుకువచ్చేది ప్రార్థననే. ఆ ప్రార్థన ఎవరు ప్రారంభించారు అంటే యోనాషను అనే వ్యక్తి ప్రారంభించాడు. మళ్ళా ప్రార్థన చేయాలి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరైనా కావచ్చు, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయాలంటే మీరు ప్రార్థన చేయాలి. ఎవరైతే ప్రతిరోజు ప్రార్థన చేస్తారో వారు దేవునితో మాట్లాడతారు. ఎవరైతే ప్రతిరోజు వాక్యాన్ని చదువుతారో దేవునితో మాట్లాడతారు. ఎవరి ఇంట్లో అయితే ప్రార్థన ఉంటుందో ఆ ఇల్లు, ఆ వ్యక్తి, ఆ కుటుంబము దేవునితో సావాసాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు ఉన్నారా మన మధ్య అలాంటి వారు? మీరు చెప్పేది వాస్తవమే, మీరు చెప్పేది నిజమే, నేను దేవుని యొక్క సావాసాన్ని కోరుకోవాలని ఆశిస్తున్నాను. మనుషుల సావాసం మనకొద్దు, ప్రజల సావాసం మనకొద్దు, మనకు తెలిసినటువంటి వ్యక్తి సహవాసాలు మనకు వద్దు. కానీ మీ సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. దేవునితో ఉండాలి. అందుకే మనిషి పాడైపోయినప్పుడు, పతనమైపోయినప్పుడు, పాపము చేసినప్పుడు ఆ మనిషిని ప్రార్థన మళ్ళా దేవుని దగ్గరకు తీసుకువస్తుంది. కాబట్టి ప్రార్థననే ఆ వ్యక్తిని మళ్ళా కడుగుతుంది. కాబట్టి ప్రార్థననే ఆ వ్యక్తిని మళ్ళా శుద్ధి చేస్తుంది. కాబట్టి ప్రార్థన ప్రారంభించాడు ఆ రోజు ప్రార్థనను ప్రారంభించినటువంటి యోనాష్ అనే వ్యక్తి అయితే, మరి ఇప్పుడు ఎందుకు మనము ప్రార్థన చేయలేకపోతున్నాము అంటే మీ మైండ్లో ముద్ర వేసేశారు. మీరు దైవములు, దేవుని కుమారులు, ప్రార్థన చేయకూడదన్నాడా దేవుడు? లేదు కదా. పాపము ఎప్పుడు మన మీదకు వచ్చింది. అలా మన మీదకు పాపం రాగానే ఆ పాపము, అందుకే ఒక వచనం చూసే ప్రయత్నము చేద్దాము. ప్రసంగి 7వ అధ్యాయము 20వ వచనము. ప్రసంగి 7వ అధ్యాయము 20వ వచనము. అక్కడ ఏం రాయబడి ఉంది? పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. పాపము చేయక మేలు చేయు నీతిమంతుడు భూమి మీద లేదు అని వాక్యము సెలవిస్తుంది. నేను చెప్పడం లేదు. అంటే భూమి మీద పాపము చేయకుండా మేలు చేసేవాడు భూమి మీద లేడు. మీరు అనుకుంటున్నారు అంతే. ఏమండి, మా నాయకుడు వస్తే మేలు చేస్తాడు, మా పార్టీ వస్తే మేలు చేస్తుంది, మా కులపడు వస్తే మేలు చేస్తాడు, మాకు తెలిసిన వారు వస్తే మేలు చేస్తారని మీరు అంటారు. కానీ పాపము చేయకుండా మేలు చేయవాడు లేడు అని
ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి పాపము చేశావా అంటే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు పాపము చేసినటువంటి వ్యక్తివే. ఏదో ఒక రకంగా నువ్వు పాపము చేశావు, ఏదో ఒక రకంగా పాపం నీలో ప్రవేశించింది. అది ఒక అమ్మాయి నుంచి కావచ్చు, ఒక అబ్బాయి నుంచి కావచ్చు, ధనము నుంచి కావచ్చు, మోసం నుంచి కావచ్చు, గర్వము నుంచి కావచ్చు, అసూయ నుంచి కావచ్చు, పగ నుంచి కావచ్చు, దోపిడి నుంచి కావచ్చు, ఆశించే దాన్ని బట్టి కావచ్చు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీలో ఏమి ప్రవేశించిందంటే పాపము అనేది ప్రవేశించింది. పాపం అనేది అలా ప్రవేశించింది కాబట్టి నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. మరి ప్రార్థన చేస్తున్నారా? తప్పించుకుంటున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థనను ఎగగొడుతున్నారా? ఈరోజు క్రైస్తవులను చెప్పుకుంటున్నారు, సంఘంలో ముఖ్యస్తులను చెప్పుకుంటున్నారు, సంఘానికి నేనే పెద్దనని నీ డప్పు నువ్వే కొట్టుకుంటున్నావు, కానీ ప్రార్థన జీవితం నీలో లేదే, పరిశుద్ధ జీవితం నీలో లేదే, తగ్గింపు జీవితం నీలో లేదే. మరి ఉందా? ఒకసారి పరిశీలన చేసుకో. అందుకే ఏనోష్ అనే వ్యక్తి ఏం చేశాడంట? ప్రార్థన ప్రారంభించాడు. మరి నువ్వు మనము ఎందుకని ప్రార్థన ప్రారంభించకూడదు? ప్రారంభించాలి కదా. ఈరోజు మాటిస్తారా? ఖచ్చితంగా నేను ప్రార్థన ప్రారంభిస్తాను. ఒకసారి చేయి చూపిస్తారా? ఖచ్చితంగా నాకు అన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా ప్రార్థన చేస్తా. ప్లీజ్ ఇంకా రైట్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పటి నుంచి ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. చూద్దామా? ఎవరు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనలో వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారు. కాబట్టి ప్రార్థన చేయమనేది మిమ్మలను ఎందుకు ప్రార్థన చేయమంటున్నాను అంటే, మీరు మీ పాపాలను ఒప్పుకుంటారు, మీ తప్పులను ఒప్పుకుంటారు. కాబట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అంటున్నా. మరి ఈరోజు ఈ వార్తలను వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, మరొక వచనం చూసే ప్రయత్నం చేద్దాం. మనము మత్తయి రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూద్దామా? మత్తయి రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం, మత్తయి రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. మత్తయి రాసినటువంటి సువార్త రైట్. మత్తయి రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. అక్కడ చూద్దాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అర్థమైందా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఏమని పేరు పెట్టాలి? యేసు అని పేరు పెట్టు. ఎందుకని? వాళ్ళ పాపాల నుంచి, మీ పాపాల నుంచి మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? యేసుక్రీస్తు ఒక్కడే రక్షించగలడు. మీ పాపాల నుంచి మిమ్మల్ని రక్షించేది ఎవరు అంటే యేసుక్రీస్తు. కాబట్టి ఈరోజు పాపము లేనటువంటి వారు ఎవరు భూమి మీద? ప్రతి ఒక్కరిలో పాపం ఉంది. ప్రతి ఒక్కరు పాపము చేశారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మాటల్లో తప్పిపోయినటువంటి వారు, ప్రవర్తనలో తప్పిపోయినటువంటి వారు, చూపుల ద్వారా తప్పిపోయినటువంటి వారు, నడవడికి ద్వారా తప్పిపోయినటువంటి వారు ఈరోజు మన మధ్య ఉన్నారు, మన దేశంలో ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు అంటాడు, ఆయన గురించి మనం చూస్తాము, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. యేసుక్రీస్తే రక్షించేది. ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా?
ఎలాంటి దేవుడు? నీవు చేసినటువంటి పాపాలను నేను క్షమిస్తాను, నేను ఒక్కడినే క్షమించగలను అని చెప్పగలిగినటువంటి దేవుడు ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నాడా? ఎక్కడ కూడా మీకు కనబడడు, ఎక్కడ కనబడడు. ఎందుకని? పాపము లేనటువంటి వాడు ఈ భూమి మీద 2000 సంవత్సరాల క్రితము జన్మించాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనలో ఏమి లేదు అంటే పాపము లేదు కాబట్టి ఆయనను ఆరాధిస్తున్నాము. ఆయనలో పాపము లేదు కాబట్టి ఆయనను నమ్ముతున్నాను. ఆయనలో పాపము లేదు కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాను. ఆయనలో పాపము లేదు కాబట్టి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాను. ఆయన నా పాపములను కడగడానికి శక్తిమంతుడు. ఈ రోజు నీళ్ళ వల్ల కానీ, మనుషుల వల్ల కానీ, కోళ్ళ వల్ల కానీ, మేకల వల్ల కానీ, ఎద్దుల వల్ల కానీ, వాటి రక్తము ద్వారా మనిషి పాపము కడగబడదు. కానీ కేవలము నజరేయుడైన యేసు క్రీస్తు రక్తము ద్వారా ప్రతి పాపము కడగబడమని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. ఈ రోజు నువ్వు చేసినటువంటి పాపాలు ఏవైనా అయి ఉండొచ్చు. అయితే ఆ నజరేయుడైనటువంటి యేసు అంటాడు, నేను క్షమిస్తా. ఉన్నాడా ఈరోజు ఈ ప్రపంచంలో అలా చెప్పగలిగిన దమ్మున్నటువంటి దేవుడు? నీ పాపాలను క్షమిస్తా, నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను, నేను పరలోకానికి తీసుకువెళ్తా అని చెప్పగలిగిన దేవుడు ఉంటే చెప్పండి. ఏ ఒక్కరు కూడా కనిపించరండి, ఏ ఒక్కరు కనిపించరు. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఛాలెంజ్ గా ఒక మాట అన్నాడు. ఏమో తెలుసా? నాలో పాపమున్నదని మీరు నిరూపించండి. ఆ రోజు ఎవడి వల్ల కాలేదు, యేసులో పాపం ఉంది అని నిరూపించలేకపోయాడు. ఈ రోజు కొంతమంది మతోన్మాదులు, ఈ రోజు కొంతమంది యేసుక్రీస్తు అంటే పడనటువంటి వారు, గిట్టనటువంటి వారు అంటున్నారు ఆయన పాపుల రక్షకుడు అని చెప్పేసి. వాడికి తెలీదు యేసులో ఏమి లేదు, పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు. ఈరోజు మీరు అనుకుంటారు దేవుడు అంటే ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు అంటే ఎలా ఉండాలంటే పాపము చేసినటువంటి వాడిగా ఉండకూడదు. పాపము చేస్తే వాడు మనిషి అవుతాడు కానీ దేవుడు ఎలా అవుతాడు? పాపము చేస్తే వాడు దుర్మార్గుడు అవుతాడు కానీ దేవుడు ఎలా అవుతాడు? ఈరోజు నేను పాపము చేశాను కాబట్టి నేను దేవుడిని కాదు. ఈరోజు నువ్వు పాపము చేశావు కాబట్టి నువ్వు దేవుడివి కాదు. మరి ఎవరు దేవుడు అంటే పాపము చేయలేనటువంటి వాడు. మరి ఈరోజు పాపము చేయలేనటువంటి దేవుడు ఎవరు? తెలుసుకోండి మీరు. అనవసరంగా మాట్లాడేది కాదు. అనవసరంగా క్రీస్తు మీద బురద చల్లే ప్రయత్నాలు మనం చేయకూడదు. పరిశీలన చేయి, జ్ఞానం ఉంది కదా, పరిశీలన చేయి, చదువుకున్నావు కదా. దేవుడంటే అరే పాపము చేయకూడదు, దేవుడంటే పాపం ఉండకూడదు. పాపం ఉండేవాడిని ఈరోజు దేవుడు అంటున్నారు. పాపం ఉండే వాళ్ళను ఈరోజు దేవుళ్ళుగా నాకు నేనే ఏం చేస్తున్నాను, కొలిచే విధంగా ఉన్నానేమో. అలా ఉండొద్దు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకే ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అంటే ఎవరు? రక్షించేవాడు. దేని ద్వారా? పాపము ద్వారా. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాడు? పాపులను క్షమిస్తాడు. ఈరోజు మనము చేసినటువంటి పాపాలను క్షమించేది ఎవరు? ఆయనే క్షమించేది. ఆయన దగ్గరకు మనము వచ్చినప్పుడు, అయ్యో నేను పాపిని, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని నువ్వు అడిగితే చాలు ఆయన క్షమించేస్తాడు. ఎవరినైనా క్షమించగలిగినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఒక్క ఉదాహరణకి ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చిందండి. ఆయన ఏం చేశాడంట చూద్దామా? లూకా రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము, లూకా రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 48వ వచనము. 48వ వచనము. లూకా రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 48వ వచనము. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఏమంటుంది ఇక్కడ? నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. యేసు ఏమన్నాడు ఆమె దగ్గర? ఒక స్త్రీ ఆయన పాదాల చెంత వచ్చింది. పాదాల చెంత వచ్చినప్పుడు యేసు అన్నాడు ఆమెను చూసి,
నీ పాపాలు క్షమించబడ్డాయి. అర్థమైందా? ప్రార్థన ఎందుకు చేయాలి? పాపాలు క్షమించబడడానికి. ప్రార్థన ఎందుకు చేయాలి? నువ్వు పాపివి కాబట్టి. నీకు తెలియదు కొన్నిసార్లు నువ్వు ఏ తప్పు చేస్తావో, ఏ పాపము చేస్తావో నీకు తెలియదు కాబట్టి. అలా చేసినటువంటి పాపాలను క్షమించమని దేవుని దగ్గర అడగాలి నువ్వు. కాబట్టి ఆయన సన్నిధిలో, నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి చోట ఏం చేయాలి? అడగాలి. కాబట్టి క్షమించు ప్రభువా. దేన్ని క్షమించాలి? పాపాలను క్షమించు అని నువ్వే అడగాలి. నువ్వే క్షమాపణ పొందుకోవాలి. అందుకే నువ్వు తప్పు చేస్తున్నావు, పాపము చేస్తున్నావు, పాపంలో ఉండిపోయావు అని నీవుగా తెలుసుకోలేవు. అర్థమైందో లేదో ఈ మాట? నువ్వు పాపంలో ఉన్నావు, తప్పు చేస్తున్నావు, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తున్నావు, మంచి పనులు చేయడం లేదు అని నువ్వు తెలుసుకోవడం లేదు, గ్రహించలేకపోతున్నావు. ఎవరు చెప్పగలరు? దేవుడు చెప్పగలడు. దేవుని సన్నిధిలో వస్తే సేవకుడు చెప్పగలడు. ఏం చేస్తున్నావు? నువ్వు పాపము చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అన్యాయంగా సంపాదిస్తున్నావు, అక్రమముగా దోచుకుంటున్నావు, నీది కానిది ఏం చేస్తున్నావు? నువ్వు దోచుకుంటున్నావు. అలా ఉండకూడదని ఈరోజు బైబిల్ మనకేం తెలియపరుస్తుంది. ఒకవేళ నాలో పాపం ఉన్నట్లయితే, నీలో పాపం ఉన్నట్లయితే, ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకొని విడిచిపెడదామా? కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా ప్రార్థన చేయండి మా కొరకు. ప్రార్థన చేసినప్పటికీ కూడా కొంతమంది కొన్ని ప్రార్థనలోకి జవాబు రాదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. నా ప్రార్థనకు జవాబు రావడం లేదండి, ప్రార్థిస్తున్నాను. ఒకవేళ ఏదో ఒక పాపం అడ్డుపడిందేమో, ఒకవేళ ఈరోజు ఏదో ఒక పాపము అడ్డుగా ఉన్నదేమో. ఒకసారి యెషయా 59 అనుకుంటా, ఒకసారి ఆ వచనం చూద్దామా, ముగించుకుందాం. ఇంకా యెషయా 59 మొదటి వచనమా? మొదటి వచనం. యెషయా 59 మొదటి వచనం. ముగింపులోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుష కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములు ఎవరి దోషములు? మీ దోషములు, మీ పాపములు ఏం చేస్తున్నాయంట? మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనక ఆయన ఆలకింపక ఉన్నాడు. ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు? ఎందుకు అన్ని రకాలుగా నువ్వు ప్రార్థిస్తున్నప్పటికీ, ఉపవాసంతో ప్రార్థన చేస్తావు, దైవ సేవకులకు చెప్పి ప్రార్థన చేపించుకుంటావు, నీ ఇంటిలో నువ్వు ప్రార్థన చేస్తావు, అంత చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు కొన్నిటికి ప్రార్థనకు జవాబు రావడం లేదంటే అర్థము ఏంటి? పాపం ఉందేమో నా హృదయంలో, పాపం ఉందేమో. ఒప్పుకుంటావా ఈరోజు ఆయన సన్నిధిలో? ఒప్పుకుంటావా ఆయన సన్నిధిలో? ఆయన నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలి. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలని చూస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? పాపాన్ని హృదయంలో ఉంచేసుకున్నావు. తల ఉంచుతావా? ప్రార్థన చేస్తాం. తల ఉంచుతారా? ప్రార్థన చేద్దాం. మీ కొరకు ప్రార్థిస్తా. నేను కూడా ప్రార్థన చేద్దామా? తల ఉంచుతావా? నువ్వు ప్రార్థిద్దాం, ప్రార్థన చేద్దాం. తల ఉంచుతావా? ఈరోజు దేవుని మాటల ప్రకారంగా దేవుడు చెప్తున్నటువంటి మాటలను బట్టి ఈరోజు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడినట్లయితే, దేవుడు సూటిగా నీ హృదయాన్ని తాకినట్లయితే, ఈరోజు నువ్వేం చేయాలి? నీ పాపాలను ఒప్పుకోవాలి. లెట్స్ ప్రేయర్ చేద్దామా? మోకరిస్తారా? ఈరోజు మోకరించి మీ హస్తములను ప్రభువుకు చూపించండి. మీ హస్తములను ప్రభువుకు చూపించండి.
మీ హస్తాలను ప్రభువుకు చూపించి మీరు చేస్తున్నటువంటి పాపం ఏదైతే ఉందో, ఎన్నెన్ని సంవత్సరాలుగా ఆ పాపాన్ని చేస్తూ ఉన్నావో, విడిచిపెట్టాలనే ఆలోచన నీకుంది, విడిచిపెట్టాలని తలంపు నీకు వస్తుంది, అయినా కూడా ఆ పాపాన్ని విడిచిపెట్టలేనటువంటి స్థితిలో వచ్చి ఇక్కడ మోకరిస్తున్నావేమో, ఎన్నెన్ని నెలలుగా ఎన్నెన్ని సంవత్సరాలుగా ఆ పాపాన్ని హృదయంలో ఉంచేసుకున్నావేమో, దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు దాన్ని ఒప్పుకోలేదేమో, ఒక్క పాపము మిగిలిపోయిందేమో. అన్ని పాపాలను ఒప్పుకున్నావు, కానీ ఒక్క పాపము ఈ రోజు మిగిలిపోయిందేమో. ఆ ఒక్క పాపమే దేవుడు అంటున్నాడు, దాన్ని ఒప్పుకో అంటున్నాడు. ఈ రోజు నీ కళ్ళ ద్వారా ఒకవేళ పాపము చేసినట్లయితే, మనసు ద్వారా ఒకవేళ పాపము చేసినట్లయితే, ఆలోచనల ద్వారా పాపము చేసినట్లయితే, ఒకవేళ నీ యొక్క ప్రవర్తన ద్వారా దేవునికి విరోధముగా పాపము చేసినట్లయితే, ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజు దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నటువంటి మాట, ఈ రోజు నువ్వు తప్పును ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు, ఆయనను అడిగినప్పుడు, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు తప్పులను అడగాలి, ఒప్పుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎవరైతే యథార్థంగా ఆయన సన్నిధిలో తప్పులను ఒప్పుకుంటారో, వాటిని అంగీకరించి వాటిని ఒప్పుకొని విడిచిపెడతారో, అలాంటి వారికి దేవుడు కనికరాన్ని చూపిస్తాను అన్నాడు. కాబట్టి ఈ రోజు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి గురించి నువ్వు ఆలోచన చేయొద్దు, నీ చుట్టుపక్కల వారు ఏమనుకుంటారో అని నువ్వు గందరగోళానికి లోనవ్వద్దు. కానీ దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా నాకు తెలియపరిచినటువంటి మాటలను బట్టి ఈ రోజు మీలో కొంతమందిలో కొన్ని రకాలుగా కొంతమంది కొన్ని బలహీనతలో ఉన్నారు. కాబట్టి అలాంటి వారు మీరు ప్రార్థన చేయండి, అలాంటి వారు మీరు దేవుని దగ్గర అడగండి. ప్రభువా, అనేక సంవత్సరాల నుంచి నేను తాగుడుకు బానిస అయిపోయాను తండ్రి, ఈ పాపం నుంచి నన్ను విడిపించు అని దేవుణ్ణి అడుగు. అనేక సంవత్సరాలుగా తండ్రి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, లేదా ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, లేదా అమ్మాయి ద్వారా అబ్బాయి ద్వారా ఏదో ఒక పాపాన్ని జరిగిస్తున్నాను, నాయన నన్ను క్షమించండి. నాకు పెళ్ళి అయినప్పటికీ కూడా, పిల్లలు ఉన్నప్పటికీ కూడా, మరియు నీ మందిరానికి వచ్చినప్పటికీ కూడా నేను అప్పుడప్పుడు పాపము చేసే వ్యక్తిగా ఉన్నాను. కాబట్టి తండ్రి నన్ను క్షమించు అని ఈ రోజు మీరు అడిగినట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరలా ఆ పాపము జోలికి నేను వెళ్లకుండా, ఆ పాపము చేయకుండా నన్ను కడుగు. ఆ రోజు దావీదు అంటున్నాడు, ఈసాపుతో నన్ను కడుగుము, హిమము కంటే తెల్లగా మార్చుము, నా పాపములను క్షమించుము అని ఆయన సన్నిధిలో ఏడ్చి 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 ఆయన పాపాలన్నీ కూడా కడుక్కున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు ఈ యొక్క సమయంలో దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి తప్పును ఒప్పుకోవడానికి, క్షమాపణ పొందుకోవడానికి, దాన్ని విడిచిపెట్టడానికి దేవుడు ఒక మంచి అవకాశం నీకు ఇచ్చాడు. కాబట్టి ఒకవేళ నీలో పాపం ఉన్నట్లయితే, ఒకవేళ నీలో చెడు ఉన్నట్లయితే, ఒకవేళ నీలో దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు ఉన్నట్లయితే, ఒకవేళ నీలో సాతానుకు సంబంధించినటువంటి కార్యాలు ఉన్నట్లయితే, వాటి అన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టమని దేవుని సన్నిధిలో ఈరోజు మీకు చెప్తున్నాను. నేను ఈరోజు మీరు అందరూ కూడా మీ పాపాలను ఒప్పుకోవాలి. ఈరోజు మీరు అందరూ కూడా పాపాలను బట్టి క్షమించు ప్రభువా అని మొరపెట్టాలి. పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ నామను బట్టి మీకు స్తోత్రములు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఎవరైతే తమ పాపాలను ఒప్పుకున్నారో, విడిచిపెట్టాలని ఆశపడ్డారో, విడిచిపెడతానని తీర్మానాలు తీసుకున్నారో, అలాంటి వాళ్ళందరినీ బలపరచు. మరొక్కసారి పాపం వైపు వెళ్లకుండా కాళ్ళు, చేతులు, శరీరము, కళ్ళు, నోరు అన్నిటిని కూడా మీరు శుద్ధ చేయండి, పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. సమయంలో నీ ఆత్మ ద్వారా నింపండి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా జీవించాలి, ప్రతి ఒక్కరు యథార్థంగా జీవించాలి. ప్రతి ఒక్కరూ ప్రభువా నీ రాకడ కొరకై సిద్ధపడాలి, నీ రాకడలో ఎత్తపడాలి. ఆ విధంగా సహాయం చేయండి. మా లోపాలను, పాపాలను సరిచేసుకునే విధంగా ప్రభువా మాకు నీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. సమయంలో ఇక్కడ తల ఉంచిన ప్రతి ఒక్కరిని మీ పాదాల చెంత సమర్పిస్తాము. దీవించు, పాపాలను క్షమించు. వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రార్థన, విజ్ఞాపనలకు సదుత్తరాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమయంలో వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు, మా మనవులు అన్ని కూడా మీ పాదాల చెంత సమర్పిస్తాం. మీ చిత్తం అయితే, మీరు ఆలస్యం అయితే మరలా రేపు ఆదివారం నీ సన్నిధిలో కనిపించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. సమయంలో మమ్మల్ని మేము తగ్గించుకుంటాం, నీ నామాన్ని మాత్రం హెచ్చించబడి ఉండడానికి సాయం చేయమని ప్రార్థన నజరేడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందున్నాం మా తండ్రి. ఆమేన్. రైట్, అందరికి కూడా గాడ్ బ్లెస్ యూ. వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక.